హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన హేమలత గారు వింజమూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భక్తే ముక్తి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు హేమలత, మాది వింజమూరు. నేను ధ్యానంలోకి వచ్చి 9 సంవత్సరాలైంది. ముందుగా మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని భగవద్గీతతో ప్రారంభించుకుందాం మిత్రులారా. భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత, అంటే భగవంతుడు గీసిన గీతానుసారం కానీ మనం జీవిస్తే మన జీవితంలో ప్రతి నిత్యము కళ్యాణమే మిత్రులారా. భగవద్గీత భారతదేశంలో పుట్టాము కాబట్టి, మనం హిందువులం కాబట్టి భగవద్గీతను పారాయణం చేస్తే మన ముక్తి పోదు మిత్రులారా. భగవద్గీతను ఆచరణ చేస్తే మాత్రమే మనం దుఃఖం నుంచి బయటపడతాం మిత్రులారా. ముందుగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా. యజ్ఞత కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్మం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అంటే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, కర్మలు 2 రకాలు. ఒకటి మన కోసం మనం చేసుకునే కర్మలు, 2 లోక కళ్యాణార్థం చేసే కర్మలు. మన కోసం మనం చేసుకునే కర్మల్ని స్వార్థపు కర్మలు అంటారు మిత్రులారా. అంటే జ్ఞానం లేకుండా చేసే కర్మలు ఇవి మనకి బంధాన్ని కలిగిస్తాయి. లోక కళ్యాణార్థం చేసే కర్మలు అంటే యజ్ఞ కర్మలు అంటారు. ఇవి మనకి బంధ విమోచనాన్ని కలిగిస్తాయి మిత్రులారా. అలాంటి లోక కళ్యాణ కర్మలను చేపట్టమని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి సందేశం ఇవ్వటం జరిగింది. ఈ లోక కళ్యాణ కర్మలను చేపట్టిన సరితా మేడం గారికి, ఫర్ యూ సెక్షన్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారికి సహకరిస్తున్న వారికి, ఈ జూమ్ క్లాసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను ఈ ధ్యానం నాకు ఏ విధంగా పరిచయం అయింది తెలుసుకుందాం మిత్రులారా. మొట్టమొదటిగా 2009లో మేము ఉన్న ఇల్లు తీసివేసి ఇల్లు కట్టుకోవాలని ఒక బ్రాహ్మణ ఇంట్లో రెంట్కి చేరటం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నాకు లోపల ధ్యానం చెయ్యాలి అనే తపన వచ్చింది. కళ్ళు మూసుకొని కూర్చునే ప్రయత్నం చేశాను. కానీ ఊరికే కళ్ళు మూసుకుంటే ఏం లాభం, ధ్యానం ఎలా చెయ్యాలి అని పూర్తిగా తెలుసుకొని చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న పుస్తకాలను వెతకటం జరిగింది మిత్రులారా. అందులో ధ్యానము దాని పద్ధతులు అనే పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో ఉన్న విధంగా నేను ధ్యానం చేయటానికి ప్రయత్నం చేశాను. అయితే ఆ పుస్తకంలో ఉన్నటువంటి ధ్యాన పద్ధతులన్నీ కూడా తలపైన తామర పుష్పాలు ఉన్నట్లుగా ఊహించుకొని చేసే విధంగా ఉంది మిత్రులారా. అందుకని అది ప్రయత్నం చేసినప్పటికీ ఆ ధ్యానం చేయటము కష్టంగా ఉన్నందువల్ల నేను ధ్యానాన్ని చేయలేకపోయాను. అంటే నా మొట్టమొదటి గురువు నా అంతరాత్మకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. తర్వాత 2010లో ఇల్లు పూర్తయ్యి మేము ఇంట్లో చేరినప్పుడు, అప్పుడు ఈ నిజమైన భక్తి అంటే ధ్యానం నాకు అందలేదు మిత్రులారా. ఈ నిజమైన భక్తి అందనప్పుడు మనం ఏం చేస్తాం, అందరూ ఏది చేస్తే మనం కూడా అదే చేస్తాం. నేను కూడా అందులో భాగంగా సత్యనారాయణ వ్రతం చేయటం జరిగింది. ఆ సత్యనారాయణ వ్రతానికి ఊరందరినీ పిలవటం జరిగింది మిత్రులారా. అందులో భాగంగా మా బంధువులు, మా సారు వాళ్ళ పెదమ్మ కొడుకు కోడలు రావటం జరిగింది చెన్నై నుంచి. వాళ్ళు వింజమూరులోనే సాయిబాబా ఫోటో గిఫ్ట్గా తీసుకురావటం జరిగింది. ఆ ఫోటో చూడగానే నాకు అనిపించింది, నా లోపల ఉన్న దేవుడి ఫోటోలకే పసుపు పూసి బొట్లు పెట్టి అలంకరిలాగా అల్లాడుతున్నాను, మళ్ళా దేవుడి ఫోటో తీసుకొచ్చారు అని అనుకొని మా అమ్మతో చెప్తే అరుస్తుందని మా అమ్మతో ఈ ఫోటో వద్దని చెప్తాను, ఇంకేదైనా అవసరమైన వస్తువు గిఫ్ట్గా తీసుకొస్తారు
అని అనటం జరిగింది. మా అమ్మ ఏంటంటే మొదటిసారిగా వచ్చిన దేవుడి ఫోటో వద్దనకూడదు అని అనడం వల్ల నేను గమ్ముగా ఉండటం జరిగింది మిత్రులారా. అయితే నేనెందుకు దేవుడి ఫోటో వద్దు అని ఎందుకన్నాను అంటే, నాకు చిన్నప్పుడే ఫోటోలో భగవంతుడు లేడు అనే నమ్మకం ఉండేది. మనం ఏ పని చేసినా లోపల రికార్డ్ అవుతుంది అనే జ్ఞానం కూడా నాకు చిన్నప్పుడే ఉండేది మిత్రులారా. అయితే చిన్నప్పుడు నాకు ఎలాంటి బాధలు కానీ, బాధ్యతలు కానీ, సమస్యలు కానీ, దుఃఖం కానీ ఏవీ లేనందువల్ల నేను ఈ భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. భగవంతుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా నాలో లేదు మిత్రులారా. అప్పట్లో భగవంతుడి గురించి తెలియజేసే వాళ్ళు కూడా లేరు. అందువల్ల నాలో అంధభక్తి లేదు, సరి అయిన భక్తి లేదు. అంధభక్తి అంటే పక్కనోళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయడం మిత్రులారా. అంటే ఈ పని చేస్తే లాభం ఉందా లేదా, ఈ పని సరైనదా కాదా అని ఆలోచించకపోవడం. దీనినే అంధభక్తి అంటారు. అంటే ఎవరైతే ధ్యానం చేసి దేవుళ్ళయ్యారో ఆ రూపాలను మనం ఒక కొయ్యితోనో, మట్టితోనో, చెక్కతోనో తయారు చేసి, ఒక రాయితోనో తయారు చేసి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని మనం హిందువులం ఏం చేస్తున్నాం? ఆ రూపాలకు పసుపు పూసి బొట్లు పెట్టి అలంకరిస్తూ ఉన్నాం. ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉన్నాం. అదే ముస్లింలు అయితే నమాజ్ చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే భగవంతుడంటే కేవలము పూజా మందిరంలోనో, మసీదులోనో, చర్చిలోనో, గుడిలోనో ఉన్నాడని అక్కడి వరకే మనం పవిత్రంగా ఉంటున్నాం. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మన మనసు నుంచి వచ్చిన సరికాని ఆలోచనల ప్రకారము రకరకాల పాపపు కర్మలు చేస్తూ మూగజీవులతో వ్యాపారం చేస్తూ మూగజీవుల శరీరాలను, వాటి అవయవాలను కోస్తూ, వండుతూ, వడ్డిస్తూ, తింటూ, తినిపిస్తూ ఇతరులకు కష్టాన్ని, నష్టాన్ని, బాధను, అవమానాన్ని కలిగిస్తూ రకరకాల పాపపు కర్మలు చేస్తూ ఉన్నాం మిత్రులారా. మరి మనం చేసిన భగవంతుడు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే మనం ఇచ్చే కానుకలు, కొబ్బరికాయలు, పండ్లు వీటన్నిటికీ ఆశపడి మనం ఎలాంటి పాపపు కర్మలు చేసినా క్షమిస్తాడని మనం ఒకరోజు భగవంతుని పూజించుకుంటే భయపడుతూ ఉన్నాం. ఒక వారము గుడికి వెళ్లకుండా భయపడుతూ ఉన్నాం మిత్రులారా. మనకి ఏదైనా మంచి జరిగితే మాత్రం అంతా నా వల్లే జరిగింది అని విర్రవీగుతూ ఉన్నాం. అంటే మన మనసును శుద్ధి చేసుకోకుండా శరీరాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటూ మనము గుణాలను మార్చుకోకుండా మన జలుబు తగ్గించుకోలేని మనము భగవంతుని మనం తయారు చేసి భగవంతునితో పరాచకాలాడుతూ మన శక్తిని, మన సమయాన్ని, మన జన్మను వృధా చేసుకుంటున్నాం మిత్రులారా. దీనినే అంధభక్తి అంటారు. ఎడారిలోని ఇసుకను పిండి నూనె తీయవచ్చు, ముసలి నోట్లో వేళ్ళు పెట్టి దాని పళ్ళు ఓడదీయవచ్చు. కానీ అంధభక్తి గలవాని అంతరంగాన్ని మార్చడం కష్టతరం అన్నారు స్వామి వివేకానంద. శిలలను చూసి శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాడు, తనదులోని శివుని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు యోగి వేమన. అంటే రాతి విగ్రహాలను చూసి మానవుడు భగవంతుడు అనుకుంటున్నాడు. రాయి రాయి అవుతుంది కానీ భగవంతుడు ఎలా అవుతాడు? అంటే ఒక దేవుడి ఫోటో అద్దం పగిలిపోయినా లేదా ఒక విగ్రహానికి వేలో కాలో విరిగిపోతే ఈ దేవుడు పనికిరాడు, ఈ దేవత పనికిరాడు అని మనం ఆ విగ్రహాల్ని, ఆ ఫోటోల్ని పక్కన పడవేస్తున్నాం మిత్రులారా. అందుకని తన లోపల ఉన్న శివుణ్ణి తానెందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని యోగి వేమన గారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సర్వజీవులలో ఈశ్వరుడిగా ఉన్న నా ఉనికిని గుర్తెరగక ఎవరైతే నన్ను ప్రతిమల ద్వారా పూజిస్తారో అలాంటి వారి అర్చన బూడిదలో పోసిన యజ్ఞ ద్రవ్యాల వలె నిష్ప్రయోజనం అని చెప్తుంది మిత్రులారా భాగవతం. శిలా మృద్దాయ పౌత్రే మదైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతిరాత్మానో దేవరానకి అంటుంది ఉత్తర గీత. అంటే శిలల చేత, మట్టి చేత, కొయ్య చేత తయారు చేయబడిన విగ్రహముల యందు భగవంతుడు ఉన్నాడు అనేది కల్పితమైనది. భగవంతుడు స్వయం జ్యోతి స్వరూపుడు, ఒకరి చేత తయారు చేయబడేవాడు కాదు అని చెప్తుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జున,
ప్రజలందరూ కూడా నన్ను ఈ బాహ్య దృష్టితోనే చూస్తున్నారు. ఈ బాహ్య దృష్టి వలన నా యథార్థ జ్ఞానాన్ని పొందలేరు. ఏ విధంగా అయితే ఒక సింహము బావిలో పడిన తన నీడను చూసి మరొక సింహంగా భావించి ఆ బావిలో దూకితే ఆ సింహము ఏమవుద్ది మిత్రులారా? చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అదేవిధంగా మనం కూడా నీడను భగవంతుడు అనుకుంటున్నాం, నీడను పూజిస్తున్నాం. నీడను పూజించటము వల్ల మనకి మనసు శుద్ధి జరగదు, శక్తిని తీసుకోలేము, జ్ఞానం రాదు, గుణాలు మారవు మిత్రులారా. కాబట్టి ఈ విగ్రహాలను పూజించటం వల్ల ఫలితం అనేది ఉండదు. దీన్నే స్వామి దయానంద సరస్వతి ఏమన్నారంటే, పూజ మెట్టు కాదు అగర్త అన్నారు మిత్రులారా. అంటే మనము ఏం పనులు చేయాలో తెలీదు, ఏయి చేయకూడదో తెలీదు. చేయకూడని పనులన్నీ చేసి భగవంతుణ్ణి దుఃఖం నుంచి విడుదల చేయమని కోరుకుంటున్నాం మిత్రులారా. కానీ ఈ పాపపు కర్మలు పెరిగినప్పుడు మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాల్సిన మనము వెనుకటి జన్మలైన జంతు జన్మల్లో కూడా వెళ్ళవలసి వస్తుంది. అందుకనే స్వామి దయానంద సరస్వతి పూజ మెట్టు కాదు అగర్త, అంటే ఇంకా కిందకి దిగజారిపోవటం అని చెప్పటం జరిగింది మిత్రులారా. మనమందరం కూడా ఆత్మ పరిణామ క్రమంలో రాయి జన్మల నుంచి, లోహపు జన్మల నుంచి, వృక్షజాతి జన్మల నుంచి, పశుపక్షాది జన్మల నుంచి జంతు జన్మలు దాటి మానవ శరీరంలోకి వచ్చినాం. మానవ శరీరంలోకి కొత్తగా వచ్చిన ఆత్మలు ఏంటంటే వాళ్ళకి తినటం, తాగటం, నిద్రపోవటం మిత్రులారా. వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండదు, సోమరితనంగా ఉంటారు. అంటే ఎవరు ఏమైనా పర్వాలేదు, మేము మాత్రం బాగుండాలి అని ఎలాంటి పాపపు కర్మలు చేయటానికి కూడా వెనకాడరు మిత్రులారా. ఇతరులకి ఇబ్బంది కలిగిస్తూ, కష్టాన్ని కలిగిస్తూ, ఇతరుల యొక్క జీవితాలని నాశనం చేస్తూ, ఇతరుల ధనాన్ని అపహరిస్తూ ఉంటారు. అలాంటి వారి పాపపు కర్మల్ని తగ్గించటం కోసం మనసు ప్రారంభ దశలో వాళ్ళకి నిలకడగా ఉండదు కాబట్టి ఈ పూజల్ని ప్రారంభించడం జరిగింది. దేవుడు ఉన్నాడు, శిక్షిస్తాడు అని చెప్పిన వాళ్ళు దేవుడు ఉంటే చూపించు అని అంటారు మిత్రులారా. భగవంతుణ్ణి చూపించలేరు, ఆయన నామరూపరహితుడు అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఎవరైతే ధ్యానం చేసి సమస్త లోకాల్లో ఉండే జ్ఞానాన్ని పొంది దివ్యత్వాన్ని సంతరించుకున్నారో అలాంటి వారి విగ్రహాలను తయారు చేసి వాళ్ళ పాపపు కర్మలు తగ్గించటం కోసం ప్రారంభించటం జరిగింది మిత్రులారా. నేను పూజలకు ఏమాత్రమో వ్యతిరేకం కాదు మిత్రులారా. కాకపోతే పూజల వల్ల ఎలాంటి ఫలితము ఉండదని మాత్రమే తెలియజేస్తున్నాను. పూజలు చేయడం కరెక్టే, కానీ క్లాసులు మారాలి మిత్రులారా. చదివిన క్లాసే చదివితే మనకి జ్ఞానం పెరగదు. కాబట్టి ఈ పూజల వల్ల ఎలాంటి ఫలితము ఉండదని తెలియజేస్తున్నాను మిత్రులారా. కేవలము ఆత్మ పరిణామ క్రమంలో జంతు జన్మలు దాటి వచ్చిన వారి పాపపు కర్మలు తొలగించటం కోసం ప్రారంభ దశలో ఆ పూజలు అనేది ప్రారంభించటం జరిగింది. కాబట్టి మనం నిజమైన భక్తి గురించి తెలుసుకుందాం మిత్రులారా. ఈ నిజమైన భక్తి గురించి యోగి వేమన ఏమన్నారంటే, కళ్ళ గురుడు కట్టు కర్మ చేయంబులు, మధ్య గురుడు కట్టు మంత్ర చేయము, ఉత్తమ గురుడు కట్టు యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం జరిగింది మిత్రులారా. అంటే ఒక ఉత్తమ గురువు మాత్రమే మనకి శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని అందిస్తారు మిత్రులారా. కళ్ళ గురుడు కట్టు కర్మ చేయముడు అంటే మోసకారైన గురువు మన చేత వ్యర్థపు కర్మలని చేయిస్తాడు. అంటే వాస్తు దోషాలని, నామదోషాలని ఇలాంటివి మార్పిస్తూ ఉంటాడు. కానీ మధ్య గురువు మాత్రం ఒక మంత్రాన్ని ఇచ్చి ఇది జపించు అని చెప్తాడు. అంటే ఆ మంత్రాన్ని జపించగా మనకి ఆ మనసు అనేది ఆగిపోయి కొంతైన విశ్వశక్తిని తీసుకుంటామని. కానీ ఒక ఉత్తమ గురువు మాత్రమే మనకి శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడే మార్గమైన ధ్యాన మార్గాన్ని అందిస్తారని తెలియజేస్తున్నారు మిత్రులారా. కాబట్టి భగవద్గీత కూడా ఏమని చెప్తుంది అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశసి యుత్వైవం ఆత్మానం మత్పరాయణః. అంటే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, నా యందే దృష్టి నిలిపి నా భక్తుడుగా
నన్నే పూజించు, నాకే నమస్కరించు, అప్పుడు నువ్వు నన్నే పొంది తీరుతావు అని మామూలు భగవద్గీత శ్లోకాల్లో ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఉంది మిత్రులారా. మామూలుగా 5వ క్లాసు పిల్లలకి చదువు చెప్పే జ్ఞానం ఉంటే ఒక మాస్టర్కి 5వ క్లాసు పిల్లల్లోపు వారికి మాత్రమే ఆ చదువు చెప్పగలరు మిత్రులారా. 10వ క్లాసు పిల్లలకి చెప్పలేరు. అదేవిధంగా 10వ క్లాసు లోపు పిల్లలకి చెప్పవలసిన జ్ఞానం ఉంటే ఒక సార్ దగ్గర 10వ క్లాసు పిల్లల వరకు మాత్రమే చెప్పగలరు మిత్రులారా. పై క్లాసు వాళ్ళకి చెప్పలేరు. అదేవిధంగా ఈ శ్లోకం యొక్క అంతరార్థము శ్రీకృష్ణ భగవాని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మిత్రులారా. మరి పత్రిజీ సార్ రాసిన భగవద్గీత పుస్తకంలో ఈ శ్లోకం యొక్క అంతరార్థము ఏమని ఉందంటే, ఆత్మయందే మనసును లగ్నం చెయ్యాలి, ఆత్మ భక్తుడివి కావాలి, ఆత్మనే పూజించాలి, ఆత్మకే నమస్కరించాలి, ఆత్మలో నిలిపి ఆత్మ పరాయణుడివైతే నువ్వు ఆత్మనే పొంది తీరుతావు అని ఉంది మిత్రులారా. అంటే ఆత్మయందే మనసును లగ్నం చేయడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనం ఎవరితో ఉంటున్నాం? మనతో మనం ఉంటున్నాం. దాన్ని ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే. అంటే నీ స్వరూపంలో ఉన్న నీతో నువ్వు అనుసంధానం అవ్వడమే నిజమైన భక్తి అన్నారు మిత్రులారా. ఆత్మకే నమస్కరించాలి అంటే మన దేహానికి కాదు మిత్రులారా, వారిలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి. ఆత్మనే పూజించాలి అంటే ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఉంటామో మనలో ఉండే ఆ గుణాలు మారుతాయి మిత్రులారా. ఎప్పుడైతే ఆ గుణాలు మారుతాయో మనము ఆత్మలో నిలిపి ఆత్మ పరాయణుడు అయితే ఆత్మనే పొంది తీరుతావో ఆనంద స్థితిని, ఆ గుణాలు మార్చుకోవటం ద్వారా మనం ఆ ఆనంద స్థితిని పొందుతాం మిత్రులారా. అది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఇదే నిజమైన భక్తి మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఈ నిజమైన భక్తి నాకు ఎప్పుడు అందింది అంటే 2012లో వింజమూరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రపడియాకు పత్రిజీ గురువు గారు వస్తున్నారు అనే అనౌన్స్మెంట్ ఇంట్లో ఉన్న నాకు వినిపించి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది మిత్రులారా. మొట్టమొదటిసారిగా పత్రిజీ గురువు గారి ద్వారా షేక్ హ్యాండ్ తీసుకోవటం, వారి నోటి ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వినడం, వారి ఆధ్వర్యంలో ఈ ధ్యానము చేయడం జరిగింది. మరి ఎన్నో జన్మల పుణ్యకర్మ వల్ల ఒక సద్గురువు లభిస్తారు అంటారు. మరి నాకు మొట్టమొదటిసారిగా ప్రకృతి మాత జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు గారి ద్వారా నేను ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని తెలుసుకోవటం జరిగింది మిత్రులారా. నేను ఆ తర్వాత రోజే మా ఇంటి పైన ధ్యాన కేంద్రాన్ని నిర్వహించటం జరిగింది, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి. కానీ ఆ ధ్యాన కేంద్రాన్ని నేను కొనసాగించలేకపోయాను. ఎందుకంటే ఆ ధ్యానంలో వచ్చే అనేక సందేహాలు నివృత్తి చేసే జ్ఞానం నాలో లేనందువల్ల ఆపివేయటం జరిగింది. కేవలం 10 రోజుల వరకు కొనసాగించి తర్వాత సెప్టెంబర్ 4, 2016 సంవత్సరం నుంచి నేను ఈ ధ్యానాన్ని, ఈ నిజమైన భక్తిని నేను కొనసాగిస్తున్నాను మిత్రులారా. వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే, ఆట వికులకెళ్ళ ఆధ్యాత్మ తత్వంబు బోధ చేసి పూర్ణ పురుషులగును తీర్చిదిద్దువారి దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు మిత్రులారా వీర బ్రహ్మేంద్ర స్వామి. అంటే ఆ దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, నా దుఃఖం ఎలా తొలగాలి అని ఎవరైతే భగవంతుడి కోసం బయట వెతుకుతూ ఉంటారో అలాంటి వారికి ఈ అద్భుతమైన ధ్యాన మార్గాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళే దేవతామూర్తులు అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరి నాకున్నటువంటి దుఃఖం ఏంటి? ఎందుకంటే అనుభవ జ్ఞానమే చాలా గొప్పది మిత్రులారా. అనుభవ జ్ఞానము నీటితో నిండిన కుండవలే మనకి దాహాన్ని తీరుస్తుంది మిత్రులారా. మరి నేను మొదటి నుంచి మంచి ఆరోగ్యవంతురాలనే, కానీ పెళ్ళైన 1 సంవత్సరానికి నాకు ఆస్తమా రావటం జరిగింది. ఆస్తమా అంటే ఎవరికైనా చలికాలంలో ఉంటుంది మిత్రులారా, కానీ నాకు ఈ ఆస్తమా అనేది సంవత్సరం మొత్తం ఉండేది. ఆస్తమాతో పాటు ఎలర్జీ, సైనస్, శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా ఉండేది. తర్వాత జర్నీ ప్రాబ్లం ఉండేది. ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి మిత్రులారా. సరే, అనారోగ్యం అనేది ఎవరికైనా సహజమే కాబట్టి వింజమూరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూయించుకుంటూ తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతూ ఏదో జీవితాన్ని అలా ఈడుస్తూ ఉన్న నాకు
ఆ తాత్కాలిక ఉపశమనాన్ని కూడా ఆ టాబ్లెట్లు పని చేయలేదు మిత్రులారా. అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నెల్లూరుకి వెళ్ళటం జరిగింది. నిమ్మ స్పెషలిస్ట్ దగ్గరికి. మరి నెల్లూరుకి వెళ్ళి వింజమూరు నుంచి నెల్లూరుకి వెళ్ళి రావాలంటే దాదాపు 4 వెళ్ళను 2 గంటలు, రాను 2 గంటలు. దాదాపు 4 గంటల ప్రయాణం మిత్రులారా. ఆ 4 గంటల ప్రయాణానికి నాకు మామూలుగా 2 కిలోమీటర్ల దూరానికే వామిటింగు. 4 గంటల ప్రయాణానికి ఆ కడుపులో పేగులు బయటికొచ్చేంత విపరీతమైన వామిటింగు. తిన్నా, తినకున్నా. అంటే నా శారీరకమైన అనారోగ్య సమస్య కంటే నాకు ఈ జర్నీ ప్రాబ్లము ఇంకా బాధను కలిగించింది. ఒక పక్క నా అనారోగ్యపు సమస్య, ఒక పక్క జర్నీ ప్రాబ్లమ్. మా సార్ అడిగినది చేసి పెట్టలేదని మా సార్ నస. మరి ఇద్దరు పిల్లలు చిన్న బిడ్డలు మిత్రులారా, వాళ్ళకి ప్రేమగా చూసుకోలేననే బాధ. ఇలాంటి పరిస్థితిలో నాకు ప్రకృతి మళ్ళా మరొక దెబ్బ వేసింది మిత్రులారా. మా సార్ మంచి ఆరోగ్యవంతుడు. మా సార్కి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ప్రారంభమయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నెల్లూరుకి వెళ్ళి చూపించుకుంటూ వస్తున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి ఫిట్స్ కనిపించటము. ఆ ఆ రోజు వింజమూరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడి నుండి నెల్లూరుకి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన అనారోగ్య సమస్య ప్రతి 2 రోజులకి, 4 రోజులకి, వారానికి ఈ విధంగా ఆయన అన్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోయేవాడు, పడిపోయేవాడు మిత్రులారా. ఆ విధంగా రోజు 6 నెలల వరకు జరిగింది. ఆ విధంగా 6 నెలల వరకు హాస్పిటల్ పాలయ్యి, ఆహారం పోక, నీరసంతో నడవటం కూడా చాలా కష్టంగా ఉన్నది మిత్రులారా. అంటే కారులోనే వెళ్ళాలి. ఈ హాస్పిటల్ ఖర్చు, సంపాదన ఆగిపోయింది. ఉన్న వాటిని ఒక పక్క నుంచి ఆర్థిక సమస్య వచ్చింది మిత్రులారా. ఒక పక్క నుంచి అన్నీ అమ్ముకోవటం జరిగింది. అంటే ట్రాక్టర్ అమ్ముకోవటం జరిగింది. ఇవి మాకు సజ్జకంకులు, అవి ఆడించే మిషన్లు 2 ఉన్నాయి. అవి కూడా అమ్మటం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీకని కొంత అమౌంట్ ఉంచుకుంటే ఆ మనీ కూడా ఖర్చయిపోయింది. ఈ విధంగా అన్నీ అమ్ముకుంటూ వచ్చాము. ఇంక మా సారు ఇల్లు అమ్మాలి అనేసరికి ఈ ఇంక ఇల్లు గూడా లేకపోతే, ఇక ఈయన మా సారు బతకతాడు అన్న నమ్మకము ఎవరికీ లేదు మిత్రులారా. ఇల్లు గూడా అమ్మి వేస్తే ఇంకా నా బాధ్యత, మా పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారు అని మా అమ్మ వాళ్ళు లత పని చేయలేదు. నేను మామూలుగా ఫస్ట్ నుంచి ఈ బాధ్యతలు తీసుకొని కుటుంబాన్ని నిర్వహించేంత శక్తి లేదు మిత్రులారా నాకు. అందుకని లత పని చేయలేదు. ఇద్దరు ఆడపిల్లకాయలు. ఒకవేళ ఇల్లు అమ్మి వేసి చూపించినప్పటికీ మా సారు బతుకుతాడన్న నమ్మకం లేదు. అందులో మా సారు అన్నీ బాగున్నప్పుడు నీ వోళ్ళు, నా వోళ్ళు అనే ఒక సరికాని గుణం కారణంగా నాకు సంబంధించిన వాళ్ళతో ఇంటికి వచ్చినప్పటికీ వాళ్ళతో పలికేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. వాళ్ళకి సహకారం అందించేవాళ్ళు కాదు మిత్రులారా అవసరమైనప్పుడు. తనకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే సహకారం అందిస్తూ మాట్లాడేవాడు. అన్ని విధాలుగా వాళ్ళకి సహకరించేవాడు. అందుకని ఈయన ఇంక బ్రతుకుతాడన్న నమ్మకము లేదు. ఉన్నంగా మనకి దేనికి ఉపయోగపడలేదు అనే ఉద్దేశ్యంతో నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వదిలివేయటం జరిగింది మిత్రులారా. అంటే ఒక పక్క నా శారీరకమైన అనారోగ్య సమస్య, ఒక పక్క ఆర్థిక సమస్య, ఒక పక్క పిల్లల బాధ్యత. ఈ మా సార్ ఎప్పుడు పడిపోతాడో తెలీదు. ఆ ఫిట్స్ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు. అంతా నిద్ర లేని రాత్రుళ్ళు, మనశ్శాంతి లేని జీవితం మిత్రులారా. అంతా అస్తవ్యస్తం, గందరగోళం. అయితే భగవంతుడిచ్చిన వరం ఏంటంటే ఆయనకి ఫిట్స్ కనిపించేటప్పుడు ముందుగానే తెలుస్తుంది మిత్రులారా. అందుకని ముందుగానే ఫోన్ చేసేవాళ్ళం ఆటో వాళ్ళకి, వాళ్ళకి. అయితే అట్లా ఆయన ఫిట్స్ కనిపించి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడల్లా హాస్పిటల్ దగ్గరికి అప్పులోళ్ళు రావటం. తర్వాత మా సారు మా తమ్ముడు కలిసి బ్యాంకులో లోన్ తెచ్చుకున్నారు. ఆ లోన్ కట్టకపోయేసరికి మా తమ్ముడు లోన్ కట్టకపోయేసరికి ఆ బ్యాంకీ వాళ్ళు మా ఇంటికి రావటం. ఇట్లా స్కూలు అమ్మాలనుకుని మాకు స్కూల్లో భాగం ఉంది మిత్రులారా. ఒక 35 పైసలు స్కూల్లో భాగం ఉన్నది. ఒక 35,00,000 అక్కడ ఈ మా తోట అన్నిటి మీద వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి స్కూల్ మా పేరు మీద ఉందన్న ఉద్దేశంతో మా సార్ అక్కడ వడ్డీకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా ఈ హాస్పిటల్‌కి అవసరానికి అడిగినప్పటికీ పిల్లలు సరిగ్గా ఫీజు కట్టలేదని వాళ్ళు కూడా డబ్బులు ఎందుకంటే మా సార్ ఎప్పుడు పడిపోతాడో బతుకుతాడన్న నమ్మకం లేక వాళ్ళు కూడా ఏదో అమ్మాయి చేతిలో ఎంతో కొంత 5,000, 10,000 పెట్టేస్తే సరిపోద్ది
అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపివేయటం జరిగింది మిత్రులారా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఎవరు సపోర్ట్ లేరు అనే ఉద్దేశంతో. అలాంటి సమయంలో, అలాంటి దుఃఖ సమయంలో నాకు ఈ ధ్యానం అనేది, అలాంటి పరిస్థితిలో అంతా హృదయాన్ని కలిసివేసినాయి మిత్రులారా. అంటే ఒక మాస్టర్ ఏమన్నాడంటే, నాకు సముద్రపు అలలు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అవి ఎగిసి పడుతున్నందుకు కాదు, పడి మళ్ళీ పైకి లేస్తున్నందుకు అని చెప్పటం జరిగింది మిత్రులారా. అలాంటి దుఃఖము నుంచి తిరిగి నేను ఎలా పైకి లేచాను అని తెలుసుకుందాం మిత్రులారా. అంతటి దుఃఖ సమయంలో కూడా నాకు ఈ నిజమైన భక్తి అనే ఈ ధ్యానం నాకు అందలేదు మిత్రులారా. పూజ మాత్రమే అందింది. సాయిబాబాను పూజిస్తే మనకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అని పూజ అందింది మిత్రులారా. నాకు ఏ పని చేసినా కరెక్ట్గా చేయాలి అనే మనస్తత్వం వల్ల గుడిలో ఉండే పూజారిని అడిగి ఆ పూజా విధానం అంతా తెలుసుకొని వచ్చి నేను ఆ పూజలు షోడశోపచార పూజా వ్రతాన్ని ప్రారంభించటం జరిగింది. సప్తాహం అని 7 రోజులు. నాకు మామూలు పూజా విధానమే సరిగా తెలియదు. ఆ షోడశోపచార పూజా వ్రతాన్ని ఆ పుస్తకంలో ఉన్న విధంగా తెల్లవారుజామున 4 గంటలకు లేచి 7 గంటల వరకు చేయటం జరిగింది మిత్రులారా. కానీ వారం రోజులు చేశానంటే 7 గంటలు అయిపోయేది. తర్వాత మళ్ళా ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి ఆ పుస్తకంలో ఉన్న విధంగా కథ చదివి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు ఆ పుస్తకంలో ఏ నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యము పెట్టేదాన్ని మిత్రులారా. ఆ విధంగా నేను వారం రోజులు చేశాను. కానీ ఏమాత్రము మార్పు లేదు. అయినా వారం రోజులకి ఏ మార్పు జరుగుద్ది అని ఆ షోడశోపచార పూజా వ్రతాన్ని నేను 40 రోజుల వరకు కొనసాగించటం జరిగింది. 40 రోజుల తర్వాత వేరే వాళ్ళు షిరిడీకి వెళ్తుంటే ఆ పుస్తకంలో అంతా ఏకాదశ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రము షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని రోజు నాకు కనిపించేది మిత్రులారా. అంటే షిరిడీకి వెళ్తే ఇంకా నా దుఃఖాలన్నీ కూడా పరిహరించబడతాయి అని చెప్పేసి, అంటే దాని బాహ్య అర్థము అలా అనుకుంటాం మిత్రులారా. కానీ దాని అసలు అంతరార్థం ఏంటంటే, షిరిడీ ప్రవేశము అంటే మనలోనికి మనం ప్రయాణిస్తే తప్ప సర్వ దుఃఖాలు పరిహరించబడవనేది ఇప్పుడు అర్థమైంది మిత్రులారా. అప్పట్లో షిరిడీకి వెళ్తే నా దుఃఖం అంతా తొలగిపోతుంది అని అనుకొని షిరిడీకి వెళ్ళాను. ఎందుకంటే యాత్ర పోయి అతడు ఎన్నాళ్ళు తిరిగినా భద్రమైన ముక్తి పదవి గనడు, మనసు నిల్పునతడు మహనీయమూర్తిరా అన్నారు యోగి వేమన. అంటే మనం ఎక్కడెక్కడో షిరిడి అని, తిరుపతి అని, కాశీ అని, జెరూసలేం అని ఎన్ని యాత్రలు చేసినప్పటికీ మనము ఈ దుఃఖం నుంచి బయటపడలేము అని యోగి వేమన తెలియజేస్తున్నారు మిత్రులారా ఈ శ్లోకంలో. కానీ అప్పుడు ఆ జ్ఞానం కూడా నాకు అందలేదు. అందుకని షిరిడీకి వెళ్ళటం జరిగింది. నాకు ఆ జర్నీ ప్రాబ్లం వల్ల ఆ 5 రోజులు కేవలం కొబ్బరి నీళ్ళతోనే షిరిడీకి వెళ్ళి రావటం జరిగింది మిత్రులారా. వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడైతే నేను ఈ ధ్యానాన్ని అందుకున్నాను పత్రిజీ సార్ ద్వారా, అక్కడికి ఒక స్వామీజీ వచ్చి ఉన్నారు. ఆ స్వామీజీ అంతా ప్రాణాయామము, తర్వాత కొన్ని క్రియలు, ఆసనాలు, యోగాసనాలు ఇవన్నీ చేయిస్తారు మిత్రులారా. ఈ స్వామిని సాయిబాబా నా కోసమే పంపించారనే ఉద్దేశంతో ఆ స్వామి దగ్గర దాదాపు 300 మంది చేరారు. అందరూ కూడా కేవలం ఆ క్రియలు చేయలేక 10 రోజుల వరకే కొనసాగించడం జరిగింది మిత్రులారా. తర్వాత నేను మాత్రము ఆ స్వామి దగ్గర 16 నెలల వరకు ఆయన చెప్పినవన్నీ చేశాను మిత్రులారా. కుంజన క్రియ అని, ఆసనాలని, ప్రాణాయామని. కానీ ఏమీ మార్పు రాలేదు. ఆ స్వామి దగ్గర నేను కేవలం ఒక థైరాయిడ్ మాత్రమే పోగొట్టుకోవటం జరిగింది. అంటే మెడ కింద పటిక, కస్తూరి పసుపు అవి పూసుకున్నందువల్ల 40 రోజులకి తగ్గిపోవటం జరిగింది మిత్రులారా. తర్వాత ఆ స్వామి కూడా వెళ్ళిపోయిన తర్వాత మరలా చుట్టూ దుఃఖం అలానే ఉంది. అప్పుడు నేను తిరిగి మరలా జీటీవీలో ఓంకారం స్వామి చెప్పిన ఆ షోడశోపచార పూజా వ్రతాన్ని కొనసాగించడం జరిగింది. దాదాపు 18 నెలల వరకు ఆ స్వామి ఏ నూనెలు చెప్తే ఆ నూనెలు, ఏ
ఏ మంత్రం చెప్తే ఆ మంత్రమో, ఏ తంత్రం చెప్తే ఆ తంత్రమో, అవన్నీ కూడా ఆ స్వామి నోట్లో నుంచి ఏది వస్తే అది చేయటం జరిగింది మిత్రులారా. ఎందుకంటే ముక్కు మగము చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయ దోసగు తొలగబోదు మనసు నిలుప జనన మరణాలు తొలగను కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అంటే ముక్కు మొగం చెక్కి ఒక రూపాన్ని తయారు చేసి దానికి పసుపు పూసి బొట్లు పెట్టి అగరవత్తులు వెలిగించినంత మాత్రాన మన దుఃఖం తొలగనగాక తొలగదు అని ఈ శ్లోకం ద్వారా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ జ్ఞానం కూడా నాకు తెలియదు మిత్రులారా. నేను 18 నెలల వరకు ఆ షోడశోపచార పూజా వ్రతాన్ని కొనసాగించటం జరిగింది. అంటే నాకున్నటువంటి శక్తిని, సమయాన్ని, ధనాన్ని సర్వాన్ని త్యజిస్తే కనీసము జలుబు తగ్గలేదు మిత్రులారా. అప్పుడు అడిగాను నేను సాయిబాబా ఫోటోని. అంటే బాహ్యంగా ఫోటోని అడిగాను అనుకున్నాను. నా అంతరంగంలో గట్టిగా అనుకోవటం జరిగింది. ఏమనంటే దయచేసి నా ప్రాణాలైనా తీసుకోండి, లేదా ఈ దుఃఖం నుంచి బయటపడే ధ్యాన మార్గాన్ని నాకు అందివ్వండి అని అడిగినప్పుడు నాకు 24 గంటల్లో వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అందడం, ఈ ధ్యానాన్ని తిరిగి నేను కొనసాగించటం జరిగింది మిత్రులారా. అంటే ఒక ధ్యానం అనే సరి అయిన భక్తి అందాలి అంటే ఎన్ని అందటం కాదు, దాన్ని కొనసాగించటం కూడా ఆషామాషి విషయం కాదు మిత్రులారా. మరి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పూజలు ఎంత చేస్తే ఈ ధ్యానం అందింది మిత్రులారా. కాబట్టి ఇది ధ్యానం అనేది ఆషామాషి విషయం కాదు మిత్రులారా. మనకి ఎంతో ఎంతో గొప్పది మిత్రులారా ధ్యానం అనేది. కాబట్టి ఈ ధ్యానం అందిన తర్వాత మనం ఈ ధ్యానాన్ని ఎలా పట్టుకోవాలి ఒకసారి ఆలోచించండి. కోతి పిల్లరీతి గురువుతో నిండిన శిష్యుల కనుసొంత చేటు రాదు నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అంటే పిల్ల కోతి తల్లి కోతిని పట్టుకుంటుంది, కానీ తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకోదు మిత్రులారా. తల్లి కోతి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఇష్ట ప్రకారము ఎగురుతూ ఉంటుంది. అదే విధంగా మనం తల్లి కోతిలాగా భగవంతుడిలాగా ఆనందంగా ఎగరాలి అంటే మనం ఈ ధ్యానం అనే తల్లిని పట్టుకోవాలి మిత్రులారా. అప్పుడే మనం ప్రతి క్షణం హాయిగా ఆనందంగా జీవించవచ్చు. అయితే నాకున్నటువంటి దుఃఖాలన్నింటినీ ఈ భక్తి ద్వారానే ముక్తి అని చెప్పాను కదా. ఈ భక్తి ద్వారానే నేను ముక్తిని పొందటం జరిగింది మిత్రులారా. మొట్టమొదటిగా నేను చెప్పినది నాకు జర్నీ ప్రాబ్లం ఒకటి, ముక్కులో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నందువల్ల ఈ కండరాలు పెరిగి చాలా ఇబ్బంది పడటం జరిగింది మిత్రులారా. అయితే సాధన గురువుగారు ఏం చెప్పారో కూర్చోవాలి 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 కూర్చోవడం నేర్చుకున్నాను మిత్రులారా. ప్రయత్నం చేశాను. ఏదైనా ప్రయత్నం చేస్తేనే మిత్రులారా. ఇప్పుడు థామస్ ఎడిసన్ 200 సార్లు ఓడిపోయాడు బల్బు కనిపెట్టడానికి. 201సారి ఆ బల్బును కనిపెట్టేశాడు, ప్రపంచానికంతా వెలుగునిచ్చాడు. అదేవిధంగా ఈ సాధన ద్వారా నేను ఈ జర్నీ ప్రాబ్లం అంటే దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న జర్నీ ప్రాబ్లంని, అదేవిధంగా ఈ ముక్కులో కండరాలు పెరిగిన ఆ సమస్య కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ సమస్య నుంచి కూడా మరి శాశ్వతంగా బయటపడటం జరిగింది మిత్రులారా. అంటే జన్మంతా అనుభవించవలసిన ఆ సమస్య నుండి కేవలం 4 నెలల నుంచి 6 నెలల లోపే పోగొట్టుకోవటం జరిగింది. తర్వాత నేను ఆస్తమా అని చెప్పాను. ఆస్తమా అంటే మనిషిని అల్లకల్లోలం చేసేది మిత్రులారా. అది ఉన్నవారికి అర్థమవుతుంది. అయితే ఆ ఆస్తమా నాకు 3 సంవత్సరాలైనా తగ్గలేదు. ధ్యానం 3 సంవత్సరాల తర్వాత ఒక మాస్టర్ ఆహార నియమాల గురించి ఉప్పు తీసేయమని చెప్పటం జరిగింది. ఆ ఉప్పు ఎప్పుడైతే తీసివేశానో 4 నెలలు అప్పుడు నాకు ఈ ఆస్తమా నుంచి ఈ దీర్ఘకాలిక వ్యాధి నుంచి నేను పూర్తిగా బయటపడటం జరిగింది మిత్రులారా. అంటే అన్నిటికంటే ఆధ్యాత్మిక మార్గానికి అత్యంత కీలకమైనది ఆహారం. ఈ ఆహారాన్ని మనం ఆచరణ చెయ్యాలి అంటే ముందు సాధన ఉండాలి మిత్రులారా. సాధనా శక్తి మనలో ఉంటేనే మనం మన మనసుని దాటగలం. ఏదైతే ఆ సమస్యను పోగొట్టుకోవాలనుకుంటే ఆ ఆహారాన్ని మనం ఆచరించగలం మిత్రులారా. కేవలము నెలల కాలం, 4 నెలలకే నేను
మరి దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడటం జరిగింది. ఇంకా ఏం చెప్పాను, మా సార్ పడిపోవటం. చూడండి భగవద్గీత ఏమని చెప్తుందంటే, అనన్యా చింతయంతో మాం యోజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరైతే తమను తాము నమ్ముకొని నిరంతరం లోక కళ్యాణకరమైన పనులు చేస్తారో అలాంటి వారికి, ఎవరైతే ఈ లోక కళ్యాణకర్మలు చేసే వాళ్ళకి హాస్టల్ మాస్టర్స్ దిగి వచ్చి చేయూతనిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం మిత్రులారా. మరి నాకు సమయం ఉంటే ఎక్కువగా నేను లోక కళ్యాణకరమైన పనులకు మాత్రమే సమయాన్ని ఇచ్చేదాన్ని. అంటే అక్కడ ఒక మాస్టర్ వచ్చినా, అక్కడ ఏదైనా ప్రచారమైన ఏది అవసరమైనా నా సొంత పనిని పక్కన పెట్టి నేను ముఖ్యంగా లోక కళ్యాణమైన పనికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేదాన్ని మిత్రులారా. దానివల్ల ఏమైంది అంటే మా సారు పడిపోవటం అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరగలేదు మిత్రులారా. మరి ఎంతటి గొప్ప విషయం! ఆ సౌభాగ్యం అనే వరాన్ని నేను ఈ లోక కళ్యాణకరమైన పనులు చేయటం ద్వారా ఈ మాంసం అనే ఆ సరికాని ఆహారాన్ని ఇంటికి కూడా తీసుకురాకుండా నిలిపివేయటం ద్వారా మరి ఇంతటి అద్భుతమైన మహావరాన్ని పొందటం జరిగింది మిత్రులారా. తర్వాత మా సారు నీ వోళ్ళు నా వోళ్ళు అని ఆ సరికాని గుణము కూడా మామూలుగా అనుకూలంగా వచ్చింది మిత్రులారా. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుల్లలతో పొడిచిన పోదు అంటారు. కానీ ఈ ధ్యానం ద్వారా మా సార్లో పూర్తిగా మార్పు జరిగింది. అంటే అక్కడ మార్పు మా సార్లో కాదు మిత్రులారా. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానం క్లాసుల్లో పాల్గొంటారో వాళ్ళలో మార్పు రావాలి మిత్రులారా. అంటే ప్రతిరోజు నేను క్షమాపణ చెప్పుకోవటం జరిగింది మా సార్కి 4 నెలలు. అంటే ఆయన ఆధ్యాత్మికానికి కానీ ప్రాపంచికమైన విషయాల్లో కానీ అడ్డుకుంటున్నాడు అంటే కారణం ఎవరు? మనమని తెలుసుకుంటాం మనం ఈ ఆత్మజ్ఞాన క్లాసుల్లో. అందుకని ప్రతిరోజు దీనికి కారణం నేనే, లేదా నేను కారణం కాకుండా నన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ అది వాళ్ళకు వదిలేయాలి, నేనెందుకు లోపలికి బాధగా తీసుకోవాలి అని ఒక్కసారి ఆలోచన మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. రోజు క్షమాపణ చెప్పుకోవటం జరిగింది. ఇది నేనే చేసి ఉంటే నేను అనుభవిస్తున్నానని అంగీకరించటం ఒక ఆలోచన. నేను చేయకుండా నాకు వస్తుంది బాధ అంటే అది వాళ్ళకు వదిలేయటం రెండవ ఆలోచన. ఆ రెండింటి వల్ల ఆ క్షమాగుణం వల్ల నేను స్వేచ్ఛను పొందటం జరిగింది మిత్రులారా. అంటే కొన్ని కోట్లు పోసినా పొందలేని ఆరోగ్యాన్ని, కొన్ని కోట్లు పోసినా పొందలేని మానసిక ప్రశాంతతని, తర్వాత కొన్ని కోట్లు పోసినా పొందలేని స్వేచ్ఛను ఈరోజు ధ్యానము అనే ఈ భక్తి ద్వారా, ఈ ధ్యానము అనే ఈ నిజమైన భక్తి ద్వారా నేను విడుదలవటం జరిగింది మిత్రులారా. కాబట్టి ధ్యానం అనేది చాలా గొప్పది మిత్రులారా. ఇక మా అమ్మ కూడా నాకు అలాంటి సమయంలో సపోర్ట్ లేదు అంటే ప్రపంచంలో ఎక్కడైనా చెడ్డ తల్లి ఉంటుందా ఒకసారి గమనిండి మిత్రులారా. ప్రపంచంలో ఎక్కడా కూడా చెడ్డ తల్లి ఉండదు. కాకపోతే నా మనస్తత్వం ఏంటంటే నా బాధ్యతలన్నీ ఎవరైనా మోస్తే వాళ్ళ మీద పెట్టాలి. ఎందుకంటే మనం హాయిగా జీవించాలనే ఆలోచనతో ఉంటాం. అందుకని నేను వచ్చిన పని ఏంటంటే ఈ ఆధ్యాత్మికమైన ఈ లోక కళ్యాణకరమైన పనులు చేయాలి అంటే, మరి ఈ సత్యాన్ని బాగా పట్టుకోవాలి అంటే ఆ సమయంలో మరి మా అమ్మ కూడా కొంత ప్రకృతి మాతే దూరం చేసింది మిత్రులారా. మరి ఈ సత్యాన్ని ప్రయాణించటానికి మన అసలైన అమ్మ తెలుసుకోవటానికి కూడా మా అమ్మే కారణమైంది మిత్రులారా. మా అమ్మ కూడా జన్మనిచ్చినందుకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇట్లా ధ్యానం ద్వారా అంటే సాధన మనం రాస్తూ ఉంటే మన రైటింగ్, మన రాత ఏ విధంగా అయితే మారుతుందో అదే విధంగా మనం ఈ సాధన చేస్తూ ఉంటే, మనలో గుణాలు మార్పు జరుగుతూ ఉంటే మన తలరాత కూడా మారిపోతుంది మిత్రులారా. ఇక్కడ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒక చిన్న కథ చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం మిత్రులారా. ఒక గురువు దగ్గరికి కొంతమంది శిష్యులు వెళ్ళి, స్వామి మేమందరం కూడా యాత్రలకు వెళ్తున్నాము, మీరు కూడా రండి అంటే,
నాయనలారా మీరు, నేను రాను, నేను ఒక దోసకాయ ఇస్తాను, ఈ దోసకాయ తీసుకెళ్ళి మీరు ఎక్కడెక్కడ ఏ నదుల్లో అయితే మునుగుతారో ఆ నదుల్లో ఈ దోసకాయ కూడా ముంచుకొని తీసుకురండి అని చెప్పటం జరుగుద్ది ఆ గురువు గారు. ఆ శిష్యులు ఎక్కడెక్కడ అయితే నదుల్లో మునుగుతారో ఆ నదుల్లో మునిగి ఆ దోసకాయని తీసుకొని రావటం జరిగింది. అప్పుడు గురువుగారు శిష్యుల్ని ఉండమని, ఉండండి ఈ పూట మీకు భోజనం చేస్తాను అని చెప్పేసి ఆ భోజనం చేసి వాళ్ళందరికి కూడా వడ్డించటం జరుగుద్ది మిత్రులారా. ఆ భోజనం తిన్న అందరూ ఒక్కసారి నోట్లో అన్నం పెట్టుకొని తుప్పని వస్తారు. ఏంటి స్వామి, మేము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మేము ఎంతో కష్టపడి వస్తే మీరు మాకు ఈ చేదు దోసకాయ కూర వండి పెడతారా అని అడుగుతారు గురువుని. అప్పుడు గురువు గారు చెప్తారు, నాయన ఈ దోసకాయ మీకు ఇచ్చినప్పుడు చేదుగా ఉన్న విషయం కరెక్టే, కానీ మీరు అనేక నదుల్లో ముంచి తీసుకువచ్చారు కదా, దానిలో చేదు పోయిందేమో అని నేను వండి పెట్టాను అని చెప్పటం జరిగింది మిత్రులారా. అంటే ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంత ధ్యాన సాధన చేసినా మనలోని గుణాలు మార్చుకోకుండా మన ప్రాపంచిక జీవితంలో మార్పు అనేది రాదుగాక రాదు మిత్రులారా. మనం చేసే ధ్యానము మన గుణాలు మార్చుకోవటం కోసమే. అంటే మనలో ప్రేమ, కరుణ, దయ, ధైర్యము, దాతృత్వము ఇలాంటి దైవ గుణాలన్నిటినీ మనం పెంచుకునే కొద్దీ ఆనందానికి దగ్గరవుతాం మిత్రులారా. కాబట్టి ఇదంతా జరగాలి అంటే సాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత సజ్జన సాంగత్యంలో పాల్గొన్న తర్వాత ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణ అంటే ప్రతి విషయంలో, అంటే నా దగ్గర ఆత్మజ్ఞానం ఉంది అంటే అన్నిటికంటే గొప్పది అని నేను ఆత్మజ్ఞానం ఇస్తేనే నాకు ఆత్మజ్ఞానము పెరగదు మిత్రులారా. అన్నీ ఇవ్వాలి. నా దగ్గర ధనం ఉంది కానీ నేను ఆత్మజ్ఞానం ఇస్తే ఈ ధనాన్ని కూడా ఎవరైతే లోక కళ్యాణ కర్మలు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం అందుకొని వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి అక్కడ కూడా పిరమిడ్లు అవసరమో, అక్కడ మెయింటైన్ చేయాలన్నా, భోజనమైనా అన్నిటికీ ధనం అవసరం మిత్రులారా. ధనాన్ని కూడా మనకి ధనం ఉంటే ధనము, సమయం ఉంటే సమయము, శరీరం ఆరోగ్యంగా ఉంటే సేవ, ఇలా అన్ని విధాలుగా మనకి ఏది ఉంటే అది వదులుకుంటూ లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటే ప్రతి క్షణం ఒక పక్షికి 2 రెక్కలుంటేనే అది ఆనందంగా ఎగరగలుగుద్ది మిత్రులారా. మరి మరొక రెక్క ఏంటంటే, ఒక రెక్క ప్రాపంచిక జీవితం అయితే, ఒక రెక్క ఆధ్యాత్మిక జీవితం. ఈ ప్రాపంచిక జీవితంలో ఎగరాలి అంటే తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆచరణ చేస్తేనే 2 రెక్కలున్న పక్షిలాగా ఆనందంగా ఎగరొచ్చు మిత్రులారా. మరి ఈ రోజు నేను నాకున్నటువంటి దుఃఖాలన్నింటి నుంచి కూడా నేను కేవలం లోక కళ్యాణ కర్మనికి ఎక్కువ సమయాన్ని ఇవ్వటం జరిగింది. ఆ సమయాన్ని ఇవ్వటానికి, ఇంట్లో వాళ్ళని దాటటానికి అన్నిటికి కూడా సాధనా శక్తి, ఆచరణ మాత్రమే అని నా అనుభవ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా. ఓకే మేడం. మేడం నా వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది మేడం. మీకు ఇంకా టైం ఉందండి. పత్రి సార్తో అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి మేడం. ఓకే మేడం. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యాన ప్రచారాన్ని నేను 10 నెలల వరకు కొనసాగించడం జరిగింది. అంటే ధ్యానం అందిన తర్వాత మొట్టమొదటిసారిగా వింజమూరి చెన్నకేశవ స్వామి గుడిలో ధ్యానం జరుగుతూ ఉంది. అప్పుడు వెంకటేశ్వర మాస్టర్ గారు ఎవరైనా ధ్యానంలోకి ధ్యాన ప్రచారానికి వస్తారా, చేతులు ఎత్తండి అని అడగటం జరిగింది. అందరూ చేతులు ఎత్తారు కానీ నేను చెయ్యి ఎత్తలేదు మిత్రులారా. ఎందుకంటే నాకు ఇంట్లో సహకారం లేదు, మా సార్ ఒప్పుకోరు అనే ఉద్దేశంతో. కానీ నేను ఆ ధ్యాన ప్రచారాన్ని మొదటి రోజు మాత్రమే చేయలేదు, కానీ రెండవ రోజు అసలు ధ్యాన ప్రచారం అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది తెలుసుకుందామని వెళ్ళటం జరిగింది. అక్కడ వెంకటేశ్వర మాస్టర్ గారు ఊరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి అని ధ్యాన ప్రచారము చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడున్న దుఃఖంలో మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఊరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవాళ్ళు అనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది మిత్రులారా. 10 నెలల తర్వాత పత్రిజీ సారు వింజమూరు పిరమిడ్ శంకుస్థాపనకు, శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ మహాశక్తి క్షేత్రం శంకుస్థాపనకు పత్రిజీ సార్ రావటం జరిగింది. ఒకరింట్లో సారు ఉండటం జరిగింది. నేను ఆ 10 నెలలు ఈ పిరమిడ్ కోసము 2000 మంది భోజనాల కోసము ప్రచారం చేసి తిరిగినందువల్ల అందులో అప్పట్లో నాకు ధ్యానంలోకి వచ్చిన 10 నెలలకే
పూర్తి ఆరోగ్యం పొందలేదు మిత్రులారా. శరీర సహకారం లేనందువల్ల నేను సార్‌కి ఎదురుగ్గా నిలబడలేక కూర్చోవటం జరిగింది. వెంటనే సారు నాకెదురుగా కింద కూర్చొని సారు పెట్టిన టిఫిన్ ప్లేటు నన్ను కూడా పట్టుకోమని సారు నేను కలిసి మొట్టమొదటిసారిగా సార్‌తో కలిపి వడ తినటం జరిగింది మిత్రులారా. అదే నాకు మొట్టమొదటి అనుభవం మిత్రులారా. మరి ఇంకో అనుభవం ఏంటంటే, ఒకసారి నాయుడుపేట పిరమిడ్ శంకుస్థాపనకు తర్వాత గూడూరు పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రిజీ గురువు గారు వస్తున్నారు అని వింజమూరులో వెంకటేశ్వర మాస్టర్ గారు వెహికల్ పెడుతున్నాను అని చెప్పటం జరిగింది. ఎవరొస్తారో వాళ్ళ పేర్లు ఇవ్వమని చెప్పటం జరిగింది. నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న సందర్భంలో నాకు ధ్యానంలోనే కనిపించింది. నేను బస్సులో వెళ్తున్నట్లుగా నాకు కనిపించటం, వెంకటేశ్వర సార్ వెరీ గుడ్, నువ్వు వెరీ గుడ్ అని పత్రి సారు చెప్పటం జరిగింది మిత్రులారా. ఆ రోజు నేను సరే సార్ నన్ను రమ్మంటున్నారు పత్రి సారు అన్న ఉద్దేశంతో తర్వాత రోజు ప్రయాణం అవ్వటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాయుడుపేట భూమి పూజ శంకుస్థాపన అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను ఎప్పుడు పత్రి సార్ షేక్ హ్యాండ్ కావాలని ఎగపడను. ఎందుకంటే గురువు గారు చెప్పిన పని చేస్తే మన జీవితంలో మార్పు జరగద్ది అనేది నాకు విశ్వాసం ఉండేది మిత్రులారా. గురువు గారు షేక్ హ్యాండ్ తీసుకున్నంత మాత్రాన మన జీవితంలో ఎలాంటి మార్పులు రావు అనేది నాకు అనిపించేది. అయితే నేను ఆ రోజు ఎందుకో నాకు తెలియకుండానే పత్రిజీ సార్ వేదిక దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేశాను షేక్ హ్యాండ్ కోసం, వచ్చేటప్పుడు ప్రయత్నం చేశాను. కానీ నాకు షేక్ హ్యాండ్ అందలేదు. తర్వాత అక్కడి నుంచి గూడూరుకి వెళ్ళటం జరిగింది. గూడూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ పత్రి సార్ ఇంక కొన్ని నిమిషాల్లో వస్తారు. టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేసి రండి అనని పిప్పల ప్రసాద్ సారు చెప్పగానే టిఫిన్ చేసి త్వరగా పత్రి సార్ అంటే నాకు ఏదైనా కార్యక్రమం స్టార్టింగ్ నుంచి వినటం ఇష్టం మిత్రులారా. పత్రి సార్ ఏం చెప్తారు అనే ఉద్దేశంతో గబగబా టిఫిన్ తినేసి రావటం జరిగింది. అప్పుడు పత్రిజీ సారు వెయిట్ చేస్తూ ఉన్నారు. 2 లైన్‌లలో అటొక లైను, ఇటొక లైను నిలబడి ఉన్నారు. సారు నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా నాకు లోపల శూన్యంలోంచి అనిపించింది. మెట్లెక్కేటప్పుడు వచ్చి లైన్‌లో నిలబడటం జరిగింది. నేను లైన్‌లో నిలబడిన తర్వాత సారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తా వచ్చారు మిత్రులారా. అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ చెయ్యి చాపుతూ ఉన్నారు. నేనైతే ఆ విషయంలో ఇరుకుతూ ఉన్నాను. సార్‌ని షేక్ హ్యాండు సార్ నన్ను వెరీ గుడ్ అని అన్నాడు గదా! నేను 2 సార్లు షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేస్తే నాకు అందలేదు. సార్ నిజంగా వెరీ గుడ్ అని ఉంటే సారే నాకు ఇవ్వాలని నేను ఆ రోజు రాత్రికి అనుకోని ఉన్నాను మిత్రులారా. అందుకని ఆ ఎరుకుతో నేను సారు షేక్ హ్యాండ్ కోసం నిలబడినప్పటికీ గమ్ముగా ఉన్నాను మిత్రులారా. ఒక నిమిషం అట్లా కామ్‌గా ఉండేసరికి సారే చెయ్యి చాపి షేక్ హ్యాండ్ తీసుకోవటం జరిగింది. మరి ఇది నాకొక అనుభవం మిత్రులారా. తర్వాత ఈ మధ్య బెంగుళూరుకెళ్ళినప్పుడు సార్ శరీరాన్ని వదిలిన తర్వాత ఒక 6 మంత్ తర్వాత మా పాప అక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ ఇంకా కంటిన్యూషన్‌గా ఎక్కువ పగలంతా మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను మిత్రులారా. అప్పుడు పగలే ధ్యానంలో వచ్చిన మెసేజ్ ఏందంటే, స్వర్ణమాల మేడము ఈ మేడము ఏ మాస్టర్ ఏది చెప్తే అయన్నీ ఆచరణ చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంది మిత్రులారా. అప్పుడు పత్రిజీ సారు ఈమె ఉన్నతమైన సోలు అని పత్రిజీ సార్ చెప్పటం జరిగింది మిత్రులారా. ఇది ఒక అనుభవం మిత్రులారా. ఒకసారి ఏంటంటే అన్ని లోకాలు తిరుగుతూ ఒకసారి విష్ణుమూర్తి ఉన్న లోకానికి వెళ్తాడు మిత్రులారా. అంటే విష్ణుమూర్తి దగ్గర ఒక లావుపాటి ఒక పుస్తకం వెండి రంగులో మెరుస్తూ కనిపిస్తూ ఉంటది. అప్పుడు నారదుల వారు అడుగుతారు, స్వామి ఏంటి ఈ పుస్తకము అనంటే, ఇది నన్ను ఇష్టపడే వాళ్ళ లిస్ట్ ఈ పుస్తకంలో పొందుపరచబడి ఉంది అని చెప్తారు. అప్పుడు నారదుల వారు తన పేరు ఉందా లేదా ఎంతకనని చూస్తే తన పేరు ముందు ఉంటది మిత్రులారా. అప్పుడు నారదుల వారు మళ్ళా అన్ని లోకాలు తిరుగుతూ ఆంజనేయ స్వామి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, ఎందుకు స్వామి ఊరికే ఊరు పేరు లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం ప్రయోజనము? అక్కడ భగవంతుడి దగ్గర మొట్టమొదటి లిస్ట్ నా పేరుంది అని చెప్తాడు మిత్రులారా. అక్కడి నుంచి నారదుల వారు మళ్ళా మరొకసారి ఆ లోకం, ఈ లోకం తిరుగుతూ మళ్ళా విష్ణుమూర్తి ఉన్న లోకానికి వస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఒక బంగారు రంగులో కనిపిస్తున్న ఒక పుస్తకం కనిపిస్తుంది. అప్పుడు ఏంటి స్వామి ఈ పుస్తకం అంటే, నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు ఇందులో పొందుపరచబడి ఉంది అని చెప్పటం జరుగుద్ది. అందులో మొట్టమొదటి పేరు ఆంజనేయ తన పేరు ఉందేమో చూస్తే
కానీ అందులో మొట్టమొదటి పేరు ఆంజనేయ స్వామి పేరు ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో మరి వాళ్ళ దగ్గరికి భగవంతుడే దిగి వస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు మిత్రులారా. కాబట్టి ధ్యానం అనేది చాలా గొప్పది. ఈ ధ్యానం అనేది మనలో శక్తిని పెంచుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది, ఎరుకను పెంచుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించాలి. ఎన్నో జన్మల పుణ్య కర్మ వల్ల మనకి ఈ ధ్యానం అనే నిజమైన భక్తి మనకి అందుతుంది మిత్రులారా. కాబట్టి మనం అందరం కూడా ఈ ధ్యానాన్ని వదలకుండా ఈ శ్వాస ఉన్నంత వరకు, అంటే ధ్యానం అంటే అదేదో విద్య కాదు మిత్రులారా. భగవంతుడితో ఉండటం. అంటే ఇప్పటి వరకు ఏది సరి అయిన భక్తో మనకు తెలియదు. ఫోటోలు విగ్రహాలని మనం దేవుడు అనుకుంటున్నాం. కానీ మనము ఈ ధ్యానం ద్వారా మన లోపల ఉన్న భగవంతుడితో, అంటే మనతో మనం ఉంటున్నాం. అప్పుడు మనతో మనం ఉన్నందువల్ల మనకి జ్ఞానం వస్తుంది. అంటే మనమే ఆత్మ, మనమే దేవుళ్ళం, మనమే సర్వ స్వతంత్రులం. మనకే మన లోపల ఉన్న బాధను, భయాన్ని తొలగించుకునే శక్తి కేవలం మనకు మాత్రమే ఉంది అనే జ్ఞానం మనకు వస్తుంది మిత్రులారా. అందుకే బుద్ధుడు కూడా శ్వాస వదిలిపెట్టేటప్పుడు ఇచ్చిన ఆఖరి స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఎవరిని అర్థిస్తున్నావు, ఎవరు వచ్చి నిన్ను బాగు చేస్తారు, పరాధీనపు బ్రతుకు, చీకటి బ్రతుకు అని చెప్పడం జరిగింది మిత్రులారా. అంటే ఇప్పటి వరకు మనకు తెలియక ఆ ఫోటోలను, విగ్రహాలను మనం దుఃఖం నుంచి బయటపడమని మనము వేడుకుంటున్నాము. కాబట్టి ఈ సృష్టిలో అలాంటి ఏర్పాటు లేదు. ప్రతి మానవుడికి స్వేచ్ఛ మాత్రమే ఇవ్వబడింది. మనం ఏ కర్మ చేస్తే తిరిగి మనమే అనుభవించాలి. కానీ ఈ ధ్యానం చేస్తే ఏది సరైన కర్మ, ఏది సరికాని కర్మ, మరి సరైన కర్మలు కూడా మన గుణాలు మారటం వల్ల మనం సరైన కర్మలే చేస్తాం. తిరిగి ఆ సరైన కర్మల్నే, ఆనందపు కర్మల్ని మనం అనుభవిస్తూ మరి జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ఉన్న లోకం నుండి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, ఉన్న లోకం నుండి ఉన్నత లోకమైన సత్యలోకాన్ని చేరేంత వరకు మనము ఈ ధ్యానాన్ని అనేది పట్టుకుంటేనే మిత్రులారా. కాబట్టి ఈ ధ్యానం అనే నిజమైన భక్తిని, ఈ భక్తి ద్వారానే ముక్తి అని తెలుసుకొని, ఈ భక్తిని బాగా పట్టుకొని ప్రతి క్షణము, ప్రతిరోజు హాయిగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. ఓకే. ఈ జూమ్ క్లాసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.